నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి స్వాగతం. ఆమెను తిట్టినా తల వంచలేదు, నిందలు చేసినా నడకాపలేదు, అవమానించిన తన ప్రజల కోసం ఏనాడు పోరాటం ఆపలేదు. అలాంటి మనిషిపై సోషల్ మీడియాలో పనిగట్టుకుని విష ప్రచారాలు చేస్తున్నారు. ఆమె చేస్తున్న మంచి పనులను మరచి జరిగిన చిన్న తప్పిదాన్ని పెద్దదిగా చూపిస్తున్నారు. ఇవి ఆమెపై అభిమానంతో చెబుతున్న మాటలు కావు. ఒక సగటు మనిషిగా సీతక్కపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చూసి ఆవేదనతో చెబుతున్న మాటలు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇక్కడ కనిపిస్తుంది ఒక్కటే, బతుకమ్మను ప్రకృతి ఇచ్చిన కూరగాయలతో పండ్లతో పేర్చి తీసుకెళ్తుండగా ఆ జనసందోహంలో సీతక్క తలపై నుండి అనుకోకుండా బతుకమ్మ జారింది. బతుకమ్మ అనేది ఒక పూల పండుగ మాత్రమే కాదు, మన ఆడపడుచుల ఏకత్వానికి, గౌరవానికి నిదర్శనం. పొరపాటున జరిగిన విషయాన్ని కూడా భూతద్దం పెట్టి అసభ్యమైన కామెంట్లు పెట్టడం బతుకమ్మ స్ఫూర్తిని మనం కాలరాయడమే అవుతుంది. ఈ స్క్రీన్ షాట్లు చూడండి. ఒక ఎస్టీ మహిళని కూడా చూడకుండా ఎలాంటి అవహేళన చేస్తున్నారు. సీతక్క ఏ తప్పుకు దొరుకుతుందా, ఆ విషయాన్ని ఎలా ట్రోలింగ్ చేద్దామని ఎదురు చూసేవాళ్ళు ఆమె చేసిన మంచిని, పోరాటాల్ని కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఆమె గత 10 సంవత్సరాలు ఎన్నో అవమానాలు భరించింది. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి చిన్నతనంలోనే అడవి బాట పట్టింది. అలాంటి వ్యక్తిత్వం ఉన్న మహిళను మీ చిన్న కామెంట్ తో అణిచివేద్దామని చూస్తే అది మీ అమాయకత్వమే అవుతుంది. సోషల్ మీడియా ట్రోలర్స్ కి చెప్పేదొక్కటే, సీతక్కని ట్రోల్ చేయడం చాలా సులభం, కానీ ఆమె లాంటి సేవ చేయడం అసాధ్యం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన తెలుగు వార్త హెచ్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.